నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రో న్యూమరాలజిస్ట్, ఎనర్జీ వాస్తు స్పెషలిస్ట్, శ్రీ విద్యోపాసకులు శ్రీమతి జయప్రద గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. జయప్రద గారు నమస్తే అండి. నమస్తే అమ్మా. శ్రీమాత్రే నమః. కన్యా రాశి వారికి అక్టోబర్ మాసం ఎలా ఉంటుందని అనుకోవచ్చండి? తప్పకుండా. కన్యా రాశి వాళ్ళకి అక్టోబర్ మాసంలో కొంత ప్రతికూలత ఎక్కువగా ఉంది, అనుకూలత తక్కువగా ఉంది. అనుకూలత గ్రహాలు అనేది తక్కువ ఉన్నప్పటికీ కూడా చాలా లాభాలు ఎక్కువగా ఉన్నాయి. ప్రతికూలం ఎక్కువగా ఉంది, కాకపోతే అది కొంచెం ఇబ్బందిగా ఉన్నప్పటికీ అంత పెద్ద మనం అధిగమించవచ్చు ఈజీగా. ఎందుకు అంటే కన్యా రాశి వాళ్ళకి ఈ మాసంలో గురువు వక్రించడం ఒకటి వీళ్ళకి ప్లస్ పాయింట్. దానివల్ల ఏంటంటే వీళ్ళకి కుజుడు ఇక్కడ వక్రించి ఏ స్థానానికి వస్తాడంటే మేషం చూస్తున్నాడు. సో మేషం తర్వాత మీనం, ఇక్కడి నుంచి కుంభం, మకరం, ధనస్సు, వృచ్చికము, నవమస్థానాధిపతి అవుతున్నాడు వీళ్ళకి. సో నవమస్థానాధిపతి అవ్వడం వల్ల ఏమవుతుందంటే వీళ్ళకి రావాల్సిన ఆస్తులు కానీ, వీళ్ళకి చెందాల్సిన డబ్బులు కానీ, ఎప్పటి నుంచి ఇంట్లో వాళ్ళు అంటున్న వాళ్ళ స్థలాలు కానీ వీళ్ళ పేరుని రాస్తానే అవన్నీ ఈ మాసంలో వీళ్ళకి అవుతాయి. సో అది లాభం కింద వస్తుందా? సో ఒక గ్రహం అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా వీళ్ళకి లాభంలోకి వచ్చినట్టే ఉంది. సో మిగతా వ్యాపార విషయంలో, వ్యాపార రంగంలో వాళ్ళకి కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. వ్యాపారం చేసే వాళ్ళకి కాస్త ఇబ్బంది ఉంది. ఆ ఇబ్బంది ఎటువంటి ఇబ్బంది అంటే ఆర్థికంగా ఉండే ఇబ్బంది కొంచెం ఉన్నప్పటికీ కూడా లాభంలో ఎక్కువగా వస్తున్నాయి. అంటే నష్టపోయిన ఆస్తి తిరిగి రావడం కానీ, కోర్టులో ఒక కేసు నడుస్తుంటే ఆ కేసు వీళ్ళకి అనుకూలంగా మారడం కానీ, దాని నుంచి వచ్చే ఆస్తులు వీళ్ళకి రావడం కానీ, గవర్నమెంట్ సంబంధించిన పన్నులు పెండింగ్ ఉండిపోయి ఆ పన్నులు వస్తాయి ఎవరో రావనుకున్న వాళ్ళకి ఈ మాసంలో వచ్చే అవకాశం కానీ కన్యా రాశి వాళ్ళకి ఉన్నాయి. అంటే వ్యాపారస్తులకి. సో ఆ పన్నులు రావడం కానీ, గవర్నమెంట్ సంబంధించిన ఏవైతే ఉన్నాయో అవన్నీ వీళ్ళకి అనుకూలంగా మారే అవకాశం ఉంది. సో మిగతా విషయాల్లో ప్రతికూలంగా ఉన్నప్పటికీ కూడా ఇది ఒక్కటి వీళ్ళకి సరిపోతుంది వీళ్ళకి బ్రహ్మాండంగా ఉండడానికి. ఉద్యోగస్తులకి సామాన్యంగా ఉంది. ఉద్యోగంలో ఎటువంటి ఇబ్బందులు లేవు, నడుస్తూ ముందుకు వెళ్తూ ఉంది. కొత్త ఉద్యోగాలు ప్రయత్నం చేసే వాళ్ళకి ఈ మాసంలో కొంచెం అనుకూలంగా ఉంది, ప్రయత్నం చేసుకోవచ్చు. చక్కగా ఆ ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది. వివాహ సంబంధాలు, వివాహాల విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. వివాహ విషయాల్లో మాత్రం వీళ్ళకి ప్రతికూలత ఉంది. సో మనకి ఇది కొన్ని ప్రతికూల గ్రహాలు పనిచేస్తున్నప్పుడు ప్రతికూలంగా ఇక్కడ వివాహ సమయంలో చేసుకునే వాళ్ళు మోసం చేయడం కానీ, మోసపోయే ఫ్యామిలీకి వెళ్ళడం కానీ, మోసపోయే అబ్బాయి కానీ, మోసపోవడం అమ్మాయి కానీ జరిగే అవకాశం ఉంది. కనుక కాస్తంత జాగ్రత్తగా పెళ్లి సంబంధం విషయాలు మాత్రం వెంటనే ఎప్పటి నుంచి కుదరట్లే కదా, కుదిరింది అని చెప్పి వెంటనే తొందరపడకుండా ఆలోచించి కరెక్ట్ గానే ఉందా, మంచి వాళ్ళేనా అని 1-10 సార్లు జాతకాలు చూపించుకోవడం, 1-10 సార్లు ఎంక్వైరీ చేయించుకోవాలి. లేకపోతే ఏంటంటే నష్టపోయే అవకాశం ఇక్కడ ఉంది వీళ్ళకి. తర్వాత సంతాన భాగ్యం ఉంది, అది బ్రహ్మాండంగా సాగుతుంది. అది లేదు ఎందుకు వీళ్ళకి దశమస్థానంలో కుజుడు, తర్వాత లాభస్థానంలో కుజుడు రావడం వల్ల యోగ్యుడైన సంతానం కలిగే అవకాశం ఉంది. అంటే వచ్చే సంతానం ఇంటికి పేరు తెచ్చేవాళ్ళు, వాళ్ళ వంశానికి పేరు తెచ్చేవాళ్ళు ఉంటారు. అందుకని సంతాన భాగ్యం బ్రహ్మాండంగా ఉంది, బాగుంది. ఇంకా ఉద్యోగస్తులు వాళ్ళకి నార్మల్ ప్రైవేట్ రంగాల్లో పనిచేసే వాళ్ళందరికీ బాగానే ఉంది. గవర్నమెంట్ రంగాల్లో పనిచేసే వాళ్ళకి కాస్తంత ఇబ్బంది ఉంది, కానీ బాగానే ఉంది. ఇబ్బంది అనేది ఖచ్చితంగా ఉంటుంది ప్రతి ఉద్యోగంలో. కొంచెం స్ట్రెస్ ఎక్కువగా ఉండడము, కొంచెం ఎక్కువ పని చేయడము, ఎక్కువ టైం వర్క్ చేయాల్సి వచ్చే అవకాశం కన్యా రాశి వాళ్ళకు ఉంది. ఇంకా ఏంటంటే వీళ్ళకి కన్యా రాశిలో కేతువు, రవి, బుధులు రాశిలో ఉండడం వల్ల తర్వాత 10వ తరగతి తర్వాత 16వ తరగతి తర్వాత బుధుడు ప్లస్ రవి మారడం వల్ల అనారోగ్య సమస్య వచ్చే అవకాశం ఉంది. కొంచెం ఇంట్లో కానీ బయట కానీ ఆహారాన్ని బయట నుంచి కొనుక్కోకుండా ఇంట్లో వండుకొని తినడానికి ప్రయత్నం చేయండి. ఇంటి ఆహారాన్ని తీసుకోవడం మాత్రమే ఎక్కువ ప్రయత్నం చేయండి ఈ మాసం అంతా. ఆహారాలతో వచ్చే ఇబ్బందులు ఎక్కువగా ఉన్నాయి వీళ్ళకి. అంటే ఇండైజెషన్ సిస్టమ్ ప్రాబ్లం రావడం కానీ, డైజెషన్ అవ్వకపోవడం కానీ, ఫుడ్ పాయిజన్ అవ్వడం కానీ, పొద్దున్న వండిన ఫుడ్ని సాయంత్రం తింటే అది పాయిజన్గా మారడం కానీ జరిగే అవకాశం ఎక్కువగా ఉంది ఈ మాసంలో వీళ్ళకి. అందుకని ఆహారాన్ని వేడిగా వండుకొని తినడం అనేది ఉత్తమమైన ఫలితాలు. ఎందుకంటే అన్ని విధాలా అన్ని విషయాల్లో వీళ్ళకి బాగున్నప్పటికీ కూడా మార్నింగ్ ఏదో మంచి ఉద్యోగం ఆఫర్ వచ్చింది, మార్నింగ్ వెళ్ళాలి, కానీ నైట్ తిన్నాము అది పడలేదు, అది రేపు పొద్దున్న వెళ్ళడానికి లేకుండా ఇబ్బంది పడ్డారనుకోండి, అది ఆఫర్ పోయినట్టే కదా. అలాగా ప్రతికూలంగా గ్రహాలు పనిచేస్తాయి మన మీద. అంటే అనుకూలంగా ఉన్నప్పటికీ ప్రతికూల గ్రహాలు ఎక్కువగా ఉన్నాయి కదా ప్రభావం. దీనివల్ల ఏంటంటే ఎక్కువ ఇబ్బంది వచ్చే అవకాశం ఉంది. అది ఏదైనా రావచ్చు. నేను సింపుల్ గా చెప్పా అర్థం అవ్వాలని, చిన్న విషయానికి చెప్పా కానీ అది పెద్ద విషయంగా అవ్వచ్చు. అది కొంతమంది వీసా పాస్పోర్ట్ తీసుకుని వేరే అదర్ కంట్రీకి వెళ్ళాలి, ఫుడ్ పాయిజన్ అయింది, వెళ్ళలేకపోయాడు, మోషన్స్ అవుతున్నాయి, వెళ్ళలే కదా.
సో అలాంటి సిచ్యువేషన్స్ వచ్చే అవకాశం ఈ కన్యా రాశి వాళ్ళకి ఈ మాసంలో ఉన్నాయి. అందుకే ఆహార నియమాలు ఖచ్చితంగా పాటించండి. బయట ఆహారాన్ని అస్సలు తినకండి. ఇంట్లో వండుకొని ఇంట్లో తినడానికి ప్రయత్నం చేయండి. కుదరని పరిస్థితుల్లో ఆలోచించి తినండి. మంచి హోటల్కి వెళ్ళి తినడం అనేది కరెక్ట్ కాదు చూసుకుని తినడం. ఆహారం వల్ల వచ్చే ఇబ్బందులు ఎక్కువగా ఉన్నాయి ఈ మాసం అంతా వీళ్ళకి. రవి బుధులు ద్వితీయంలో మారినప్పుడు, శుక్రుడు వృచ్చికంలో మారినప్పుడు ఖచ్చితంగా ఫుడ్ పాయిజన్స్ అయ్యే అవకాశం ఉంటుంది. అది డ్రింక్స్ అవ్వచ్చు, కూల్ డ్రింక్స్ అవ్వచ్చు, లేకపోతే ఆల్కహాల్ అవ్వచ్చు, ఏదైనా సరే అది పాయిజన్ గా మారుతుంది. ఏదో ఒకసారి కదా పార్టీలో ఏదో తాగాం కదా అంటే అది వాళ్ళని ఇబ్బంది పెట్టి విపరీతంగా తెప్పించే అవకాశం ఉంది. వెన్నుకు సంబంధించిన ఇబ్బందులు ఉన్నాయి. తర్వాత అనారోగ్య సమస్య అనేది ఎలా వస్తుంది వీళ్ళకి అంటే, ఈ మాసంలో వీళ్ళకి ఏదైనా అనారోగ్యం పడ్డారు అంటే ఒక బ్యాక్ పెయిన్ స్టార్ట్ అయిందంటే అది పోదు, దీర్ఘకాలికంగా ఇబ్బంది పడుతుంది. తర్వాత డైజెషన్ సిస్టమ్ పాడైంది, కొంచెం ఏమైనా ఇబ్బంది పడిందంటే అది ఇంకా కంటిన్యూ చేస్తుంటుంది. అలాంటి విషయాలు జరిగే అవకాశాలు ఉన్నాయి కనుక చాలా జాగ్రత్తగా ఆహార విషయంలో నియమాలు తీసుకుంటే సరిపోతుంది. రైట్. ఇక డెఫినెట్ గా మరి పరిహారాల విషయం కూడా ఒకసారి చెప్పుకుంటే, డెఫినెట్ గా ప్రతికూల పరిస్థితులు ఉన్నాయి లగ్నంలోనే, అంటే రాశిలోన లగ్నం చూసుకున్నా పర్వాలేదు, రాశిలోనే 3 గ్రహాలు ఉన్నాయి కాబట్టి మరి ఎటువంటి పరిహారాలు చేసుకుని కొంత ఈజీ చేసుకోవచ్చు ఈ మంత్ ని అంటే ఏం చెప్తారు? తప్పకుండా నాన్న. కాకపోతే ఏంటంటే మనం పరిహారాలు ఎప్పుడు కూడా గోచార ఫలితాలు ఇవి. సో గోచార ఫలితాలు మన జన్మరాశిలో మనకుండే మన కన్యా రాశి, నాది కన్యా లగ్నం, నా దశ ఇది, అంతర్దశ ఇది నడుస్తుంది, దశలో రాహు దశ గానీ శని మహాదశ గానీ నడుస్తుంది అంటే అప్పుడు ఈ దశ ఇంకొంచెం ప్రభావం ఈ గోచార ఫలితాలు కూడా వాళ్ళకి యాడ్ అయ్యి అది కొంచెం ఇబ్బంది పెడుతుంది. వాళ్ళకి మంచి దశలు నడుస్తున్నాయి బాగుంది అంటే ఈ దశ కాస్త ప్రతికూలత తగ్గుతుంది, అనుకూలత పెరుగుతుంది. సో అందుకని గోచార ఫలితాలు ఎప్పుడు కొన్నాయంటే తీసుకోవడం అంటే మన జన్మజాతకం ఉంది అంటే భయపడట్లేదు. జన్మజాతకం లేదు అనుకున్న వాళ్ళు జాగ్రత్తగా ఉండడం అనేది చాలా అవసరం. 50% పనిచేస్తప్పుడు ఇవి ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలి. సో కన్యా రాశి వాళ్ళు ఏ పరిహారం చేసుకోవాలన్నా ముందు వీళ్ళకి షష్టంలో శని భగవానుడు, సప్తమంలో రాహు ఉండడం వల్ల ఏంటంటే కొన్ని అనుకోకుండా వచ్చే ఇబ్బందులు, ఎటువంటి ఇబ్బందులు వస్తాయో తెలియదు. ఎందుకంటే ఎప్పుడు రాహు కన్నా సడన్ గా ఇస్తారు తప్ప ఇదే వస్తుందని చెప్పడు. అనారోగ్య సమస్యలు రావచ్చు, ఆర్థిక ఇబ్బందులు రావచ్చు, ఏదైనా రావచ్చు. సో అందుకని దుర్గాదేవి ఆరాధన ఎక్కువగా చేయడం, దుర్గా అమ్మవారిని జపం చేసుకోవడం, దుర్గే రక్షణ నమః అనుకోవడం. దసరా నవరాత్రిలో ఉంటాం మనము ఖచ్చితంగా. సో ఎలాగో అమ్మవారి ఆరాధన చేసుకుంటాం. ఎప్పుడు కూడా భగవంతుడు ఎప్పుడు మేలు చేస్తూనే ఉంటాడు అన్న, మనం గుర్తించాం అంతే. ప్రతి మాసం ఆయన ఏదో ఒక మేలు చేస్తాడు. ఇప్పుడు ఈ కన్యారాశి వాళ్ళకి దుర్గమ్మవారు ఆరాధించాలి, కానీ నవరాత్రులు వస్తాయి చూడు, చక్కగా నవరాత్రులు అందరూ పూజ చేసుకుంటాం. ఇది ఒక అనుకూలంగా మారిపోతుంది. అంటే ఖచ్చితంగా బయట ఆహారం తినే అవకాశం ఉండదు. ఈ ప్రసాదాలు చేస్తాం కనుక ఇంట్లోనే పులిహోరలు, ఇంట్లో ప్రసాదం తింటాం. ఎక్కడికి వెళ్ళి దేవాలయం వెళ్ళి అక్కడ పులిహోర తింటాం, ఎంతో కొంత నియమంగా ఉంటాము. అలా అంటే భగవంతుడు ఎప్పుడు కొన్నా చల్లని వాడే, మనం తెలుసుకోలేకపోతున్నాం, గుర్తించలేకపోతున్నాం అంతే. గుర్తిస్తే చక్కగా మంచి పరిహారం వీడికి నిజంగా బాగుంది. మీరు అన్నట్టు అమ్మవారి ఆరాధన చేసుకోవడం సూపర్ పని చేస్తుంది వీళ్ళకి. చక్కగా దుర్గమ్మవారిని దుర్గే రక్షణ నమః అనుకుంటూ దుర్గా ఆరాధన చేసుకోవడం, తర్వాత అమ్మవారి సేవ చక్కగా నవరాత్రులు పూజలు చేసుకోవడం చాలా ఉత్తమమైన ఫలితాలు వస్తాయి అన్న. రైట్. అలా రావాలి కన్యా రాశి వారికి మనస్ఫూర్తిగా కోరుకుంటూ కృతజ్ఞతలు అండి. ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో తులారాశి గురించి తెలుసుకుందాం. నమస్కారం. నమస్తే అమ్మా. శ్రీమాత్రే నమః.